నా హెయిర్ లెంత్. సో ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. సో దీని కేర్ ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. హలో క్యూటీస్, వెల్కమ్ టు కొత్త పరిచయం. సో చాలా డేస్ నుంచి అందరూ నన్ను నీ హెయిర్కి ఏం పెడుతున్నావు అని అడుగుతున్నారు. యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుని వీడియో పెట్టాను. సో మా ఆఫీస్లో కూడా చాలా మంది అడిగారు అనమాట ఏం వాడుతున్నావు అని. మరి అంత పెద్దగా ఏం వాడట్లేదు, కానీ బాగా హెయిర్ ఫాల్ సివియర్గా అయిపోయినప్పుడు నాకు తెలిసిన ఒక డాక్టర్ ఒకటి సజెస్ట్ చేశారు. మరి మేబీ అది అందరూ వాడొచ్చు అనుకుంటా, అంటే హోమియోపతి నుంచి. సో దాంట్లో నీకు నచ్చిన ఆయిల్, మనం ఏది వాడతామో ఆయిల్. అండ్ అలా నేనేంటంటే మా ఊర్లో మా డాడీ వాళ్ళు కొబ్బరికాయలు తీసుకొచ్చి అవే నార్మల్ గానుగా నూనె పట్టిస్తారనమాట. సో ఆ ఆయిలే మేము రాసుకుంటాను, మిగతా ఏమి నేను రాసుకోను. సో ఆల్రెడీ ఇక్కడ బౌల్లో వేసాను కదా, ఇది సొల్లు లేకుండా సుత్తు లేకుండా చెప్పేస్తాను, ఎక్కువ వాదించను. ఇది ఏంటంటే ఇందులోనే ఆర్నిక మదర్ టించర్ అని చెప్పా కదా నేను, అంటే హోమియోపతి యూస్. కావాలంటే మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తా, కావాలంటే లింక్ ఇస్తా, తీసుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎంత బాగా అంటే నేను నా బిఫోర్ హెయిర్ పిక్స్ పెడతాను, అండ్ ఇది నా ఆఫ్టర్ 1 yearగా నేను కష్టపడి పెంచుకున్న లెంత్ అనమాట ఇది. సో ఇందులో ఆముదం ప్లస్ ఆర్నిక మదర్ టించర్ 2 కలిపేసి పెట్టాను. సో మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో, పర్ సపోజ్ ఒక 100 ml ఆర్నిక మదర్ టించర్ తీసుకున్నాము అని అంటే దానికి 50 ml మనము ఆయిల్, మనం ఏదైతే వాడుతున్నామో ఆ ఆయిల్స్ కలుపుకోవాలి. సో బాదం ఆయిల్ కలుపుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీరు ఏది యూస్ చేసి అది దాన్ని కలిపేసుకోవచ్చు. ఇలా ఒక జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. దాన్ని నేనేంటంటే కొబ్బరి నూనె, ఇది లేకపోతే నాకు పిచ్చిలేస్తూ ఉంటుంది, అంటే ఆయిలింగ్ ఎక్కువ పెట్టను కానీ బట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొబ్బరి నూనె కావాలి కాబట్టి అది ఈ 2 మిక్స్ చేసి, ఇది ఆల్రెడీ ఎప్పుడో కలిపి పెట్టాను అనమాట. రాసుకున్నప్పుడల్లా ఈ కొబ్బరి నూనెలో ఇది వేస్తా, కొంచెం వేసేసి మీకు పిక్చర్స్ పక్కన యాడ్ చేస్తాను ఆర్నిక మదర్ టించర్ది. సో దాన్ని మనం ఆయిల్ ఇలా కలిపేసుకుని రాసుకునే ముందు ఇఫ్ ఇన్ కేస్ వేడి చేయకూడదు. ఎందుకనంటే ఈ ఆర్నిక మదర్ టించర్ అనేది ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, హోమియోపతి షాప్స్లో మాత్రమే దొరుకుతుంది అది. అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉండింది. దాన్ని వేడి చేసి పెట్టుకోండి అని చెప్తారు, కానీ వేడి చేసి పెడితే అందులో ఉండే ప్రాపర్టీస్ అంతా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి అలా చేయకూడదు, అస్సలు చేయొద్దు. ఎందుకంటే పైనకంతా ఇలా మనకి వాటర్లో ఆయిల్ వేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. దాన్ని ఒకరు వేడి చేస్తే మొత్తం ఆ ప్రాపర్టీస్ అంతా పోతాయి. కాబట్టి అస్సలు వేడి చేయకండి. వేడి చేయకుండానే పెట్టేసి మీరు ఒక స్టోర్ పెట్టుకోవచ్చు అనమాట. ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా నైట్ టైం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కొంచెం మైల్డ్గా ఉండే షాంపూస్ తోటి తలస్నానం అనేది చేయాలి. సో నేను ఇది వాడుతున్నాను. ఇప్పుడు మా మమ్మీతో పెట్టించుకుంటాను, మా అమ్మతోటి ఆయిల్ పెట్టించుకుంటాను. ఆ తర్వాత నైట్ ఏం చేస్తాను అనేది అది కూడా చూపిస్తాను. నా జుట్టు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు మా అమ్మ నన్ను ఒక మాట తిట్టింది. అది చెప్తే మీరందరు నవ్వుతారు కాబట్టి చెప్పను, నేను చాలా గలీజ్ తిట్టింది నన్ను. తిడుతుంది ఇప్పుడు కూడా నన్ను, అనవసరంగా ఎందుకు చెప్తున్నావు అందరికని. ఆమె రాయమ్మా మంచి ఇట్లా మసాజ్ చేయి. అసలు మా అమ్మకి 5 పిల్లలనే కానీ 5 మా అమ్మ జుట్లేసింది లేదు, నూనె పెట్టింది లేదు. మా పెద్దక్కే మా అందరికి నూనె రాసి జుట్లు వేసి మంచి చూసేది అనమాట మా అక్కున్నప్పుడు. మా అమ్మని అడుగుతా చూడు, జుట్టు పెరిగిందా లేదా. అమ్మ పెరిగింది కదా, జుట్టు పెరిగింది కదా, కట్ చేసుకోనా మళ్ళీ ఇక్కడికి వేసుకుంటా, ఇంత ఇంచు జాడించుకుందంతది. సో ఇంకొక హెయిర్ సిరమ్ చూపిస్తానని చెప్పాను కదా, అదే ఇది విష్ కేర్ వాళ్ళది. ఇదేమి ప్రమోషన్ వీడియో అస్సలే కాదు, ఎందుకంటే మనకి ఏమైనా సబ్స్క్రైబర్స్ కూడా ఏం లేరు ప్రమోషన్స్ తీసుకుని చేసే అంత. బట్ ఇది పని చేస్తుంది మన హెయిర్ పైన, నిజంగా మ్యాజిక్ అని చెప్పొచ్చు. సో ఇది నాకు తెలిసి ఒక 3 డబ్బాలు వాడుంటాను నేను. కానీ ఒకటి ఏదైనా వాడినప్పుడు డెఫినెట్గా మళ్ళీ వెంటనే స్టాప్ చేసేయకూడదు. నేను అదే మిస్టేక్ చేసా కాబట్టి మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఫర్ సపోజ్ ఒక 3 months 6 months కోర్స్ లాగా మనం వాడామనుకోండి, తర్వాత తగ్గించేటప్పుడు కూడా 10 days వాడిన తర్వాత మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇవ్వడము,
అలా చేయాలి అనమాట. సో ఆల్టర్నేటివ్ డేస్ పెట్టుకుంటూ అలా 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 మెల్లమెల్లగా తగ్గిస్తే ఇది మన స్కిన్కి ఎలా అయితే అబ్జర్వ్ అవుతుందో తగ్గించుకోవడం కూడా అంతే విధంగా డౌన్ అవుతూ వస్తుంది. బట్ నాన్ స్టాప్గా ఒకటేసారి అంటే మన స్టమక్కి ఏమైనా కొత్తగా ఏమైనా తినిపిస్తున్నాం అనుకోండి, అది తీసుకోలేదు, అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఏంటి ఏదో కొత్తది వచ్చేసింది, ఎప్పుడు లేనిది ఏదో తినేస్తుంది నాకు స్టమక్ అని చెప్పి గట్ కూడా ఖరాబ్ అవుతుంది. అట్లనే స్కిన్ పైన ఏది పెట్టినా అంతే, మన హెయిర్ పైన ఏది పెట్టినా అంతే. యాక్చువల్గా ఏంటంటే నేను సుమన్ టీవీలో హెల్త్ కేర్లో యాంకర్గా వర్క్ చేస్తాను కాబట్టి నాకు అలా డాక్టర్స్ చెప్పేవన్నీ అలవాటు అయిపోయి అలా మాట్లాడేస్తున్నాను. బట్ నిజంగానే స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఈవెన్ మన బాడీకి కూడా ఏదైనా సరే ఒకటే సడన్గా పెట్టేయకూడదు, అండ్ అలానే ఒకటే సడన్గా స్టాప్ చేయకూడదు. అలా చేస్తే అది కూడా మన స్కిన్కి పని చేయదు. బట్ ఇది మీకు కావాలంటే లింక్ నేనేమి ఇవ్వను. సో విష్ కేర్ వాళ్ళ దగ్గరికి వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటే మీకు వచ్చేస్తే, ఎందుకంటే మళ్ళీ పెడితే ఏదైనా ప్రోడక్ట్ అనుకుంటారు. బట్ ఇట్స్ సూపర్ వర్కౌట్ అయితే. ఇంకొకటి ఏంటంటే మనం ఇంటేక్ ఏం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా ఇంటేక్ ఏంటనేది నేను బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అడగండి, ఐ విల్ ట్రై, నేను చెప్తాను. బట్ ఇప్పుడే చెప్పాను అనుకోండి, అబ్బో ఇవన్నీ చెప్పేస్తుంది అనుకుంటారు కాబట్టి నేను అప్పుడే చెప్పను. మీకు కావాలంటే ఈ వీడియో చూసి నాకు నచ్చితే అడగండి, నేనేం ట్రై చేశాను అనేది కూడా చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. బై బాయ్. This is front hair.